సార్, తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోతుంది అని చెప్పి అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్స్ మనం చూసాం. అంటే తెలంగాణలో ఎన్డీఏ లేనట్టేనా? తెలంగాణలో ఎన్డీఏ ఎప్పుడుంది కనుక ఇప్పుడు కొత్తగా రావటానికి. అయితే ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే ఇటీవల మీకు 3 పరిణామాలు జరిగాయి. ఒకటి, నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులతో గడిపిన సమయం కన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి గడిపిన సమయం ఎక్కువ. దానివల్ల ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యములో ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన జరగడము, హైదరాబాద్ పర్యటనలో ప్రత్యేకించి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇళ్లకు వెళ్ళి ఎక్కువసేపు గడపడము. సో ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ టీడీపీ జనసేన పార్టీని అభిమానించే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన ఓటర్లను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఒక రాజకీయ వ్యూహాన్ని రచిస్తోంది అన్న భావన కలిగింది. ఆ తర్వాత సెకండ్ డెవలప్మెంట్ మహానాడులో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన మొదటి మహానాడు. అందులో లోకేష్ ఏమన్నాడు, అండమాన్స్లోను తెలంగాణలోను తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వవైభవం తెప్పించే బాధ్యత నా పైన ఉంది అన్నారు. అంటే తెలంగాణలో రీఎంట్రీ కొరకు తెలుగుదేశం ప్రయత్నం చేస్తోంది. అది సెకండ్ డెవలప్మెంట్. థర్డ్ డెవలప్మెంట్, పవన్ కళ్యాణ్ తెలంగాణలో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేయడం. ఆ మీటింగ్ లో అనౌన్స్ కూడా చేశారు, తాము తెలంగాణలో పోటీ చేయబోతున్నామని. ఈ 3 పరిణామాల నేపథ్యంలో అంతకు ముందు బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్తో కలిసి మద్దతు అడిగిన కాంటెక్స్ట్ ఉండడము, గతంలో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్న కాంటెక్స్ట్ ఉండడము, ఇంకా ముందుకెళ్తే 2014లో బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న సందర్భం ఉండడము, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి ఉండడం, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపినప్పుడు తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్డీఏ పాలిటిక్స్ వస్తాయా అంటే బీజేపీ టీడీపీ జనసేన కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ మంచి ఫలితాలు కనుక వస్తే రేపు అసెంబ్లీ ఎన్నికలకు 2028 కూడా కలిసి పోటీ చేసే అవకాశాల గురించి వార్తా కథనాలు వచ్చాయి. అయితే బీజేపీలోనే దీనిపైన 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏమో ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ తెలంగాణలో హైదరాబాద్లోనే లేరు, ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నారు, వారు తెలంగాణ పౌరులే. వారి ఆరిజిన్ ముందు ఎక్కడి నుంచి వచ్చినా అల్టిమేట్లీ వాళ్ళు తెలంగాణలో స్థిరపడ్డారు కనుక తెలంగాణ పౌరులే. కానీ ఎంత కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం వాళ్ళపైన ఉండవచ్చు అని అనుకున్నారు. ఉంటుందా లేదా తర్వాత సంగతి. దానికి తోడు తెలుగుదేశం పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణలో కూడా ఉంటారు కనుక వారు తెలంగాణ ప్రాంతంలో నుంచి వారు కూడా కావచ్చు, తెలంగాణలోనే ఉన్నవారు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళే కావాలని లేదు. సో వీళ్ళందరూ కూడా బీజేపీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బీజేపీ ఏం చేసినా రాష్ట్రంలో పెరగడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఓటింగ్ సీట్లు వచ్చినా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు చతికిల పడుతోంది. ధర్మపురి అరవింద్ రైజ్ చేసిన ధర్మ సందేహం ఉండనే ఉంది. సో అరవిందే చెప్పాడు, మేము పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు 2024లో 8 సీట్లు, 2019లో 4 సీట్స్ గెలుచుకున్నాం. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు అదేందో కానీ మీకు 2014లో 5 సీట్స్, 2018లో 1 సీటు, 2023లో 8 సీట్స్. ఇంతవరకు తెలంగాణలో 3 సార్లు ఎన్నికలు జరిగితే 3 × 119 357 సీట్లకు ఎన్నికలు జరిగితే బీజేపీకి వచ్చింది కేవలం 14 మాత్రమే. సో ఇది సహజంగానే ధర్మపురి అరవింద్కి వచ్చిన ధర్మ సందేహమే కాదు, ఇది బీజేపీ సగటు కార్యకర్తలో ఉండే ఆవేదన. ఎందుకని మనం అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు పర్ఫామ్ చేయలేకపోతున్నామని. అందులో దుబ్బాకలో గెలిచాక, జిహెచ్ఎంసీలో గర్జించాక, హుజూరాబాదులో విజయ దుందుబి మోగించాక, ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ అడావుడి ఉన్న రోజుల్లో ఒక వాతావరణం ఏమొచ్చింది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ చతికిలబడి ఉంది. కురువృద్ధులైన జానారెడ్డి ఓడిపోయారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన సీట్లో, సిట్టింగ్ సీట్లో కాంగ్రెస్ ఓడిపోయింది. జిహెచ్ఎంసీలో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి స్థానాన్ని రిప్రజెంట్ చేసిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 2 సీట్లు వచ్చాయి. అసలు కాంగ్రెస్ ఉందా లేదా అని
హుజూరాబాద్ లో అయితే 3000 ఓట్లే వచ్చాయి. ఈ పరిస్థితి ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ ఏమో దుబ్బాక గెలిచి జిహెచ్ఎంసీలో గర్జించి, హుజూరాబాద్ లో హుంకరించి, ప్రజా సంగ్రామ యాత్రలో సింహ గర్జన చేసి ఊపులో ఉండే బీజేపీ. సో సహజంగానే బీజేపీ వారు ఆశించింది ఏంటంటే ఇక కాంగ్రెస్ లేవదు, మనకే కేసీఆర్ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది, మనకే అధికారం అనుకున్నారు. కానీ డామిట్ కథ అడ్డం జరిగింది. గురజాడ అప్పారావు, గిరీశం, కన్యాశుల్కం డైలాగ్ చెప్పాలంటే ఎందుకు అడ్డం జరిగిందో మనందరికీ తెలుసు. బీజేపీకి బీఆర్ఎస్ పైన సీరియస్ గా ఫైట్ చేసే ఆ ఉద్దేశం బీజేపీకి లేదు అనే భావన తెలంగాణ ప్రజల్లోకి ఎక్కింది. తెలంగాణ ప్రజల్లోకి ఆ భావన రావటానికి కారణం బండి సంజయ్ని అర్ధాంతరంగా ప్రజా సంగ్రామ యాత్ర ఆగిపోవడము, ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడము, కవిత అరెస్టు గురించి పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేసి ఏమీ జరగకపోవడము, ఈ పరిణామాల వల్ల బీజేపీ బీఆర్ఎస్ పైన పోరాటం పైన నమ్మకం పోయింది. ఆ దశలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకొచ్చింది. తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చతికిలపడి 8 సీట్లకే పరిమితమైతే కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఓటింగ్ 14%కి పరిమితమైంది. సో అందువల్ల బీజేపీ పెరగాలి అంటే మళ్ళీ మిత్రపక్షాల సహకారం బీఆర్ఎస్ తో కలవటానికి వీలు లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్ల ఇక మిగిలింది ఎవరు? టీడీపీ, జనసేన కలుపుకుంటే కాస్త మళ్ళీ రికార్డింగ్ లోకి రావచ్చని. ఎందుకంటే 35% లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకున్నాక కూడా బీజేపీ కదలలేదు, బెదలలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపు డిపాజిట్ కూడా రావడం కష్టమైపోయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. సో ఈ పరిణామాల తర్వాత తెలంగాణలో బీజేపీ ఏంటి, మళ్ళీ బీఆర్ఎస్ దూసుకొస్తుంది ప్రధాన ప్రత్యామ్నాయంగా స్పష్టంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు రుజువు చేశాయి. ఈ జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ రుజువు చేశాయి కదా. సో తర్వాత అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ తో అపోజిషన్ స్పేస్ లో పోటీ పడాలి. కాంగ్రెస్ తో తర్వాత సంగతి. ముందు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అన్న భావన రావాలంటే బీజేపీ బీఆర్ఎస్ ను అధిగమించాలి. అందుకొరకు టీడీపీ, జనసేన మద్దతు తీసుకుంటుందా, అది జిహెచ్ఎంసీలో కలిసి వస్తుంది కదా అనేటువంటిది బీజేపీ ఒక వర్గం. ఇంకో వర్గం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ అస్తిత్వమే మూలము. తెలంగాణ అస్తిత్వం మూలం ఉన్నప్పుడు ఆంధ్ర మూలాలున్న రాజకీయ నాయకుల నాయకత్వం ఉన్న పార్టీలు ఏవైనా తెలంగాణలో మనుగడ సాధించలేవు. అది టీడీపీ కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని శనిలో పెట్టుకున్నా కూడా ఏ ప్రభావము చూపలేదు. ఒక 2018లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేస్తే తెలంగాణలో వచ్చిన అవకాశాన్ని కూడా జారవిడుచుకుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం కలిస్తే మనకు ఇంకా ప్రమాదం ఏర్పడుతుంది. బీజేపీలో ఇంకో వర్గం. ఈ ఇద్దరి మధ్య ఆ భిన్నాభిప్రాయాలు అలాగే ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించడంతో ఊహాగానాలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. ఇప్పుడు అమిత్ షా సయాన ప్రకటించాడు, తెలంగాణలో మాది ఒంటరి పోరే, ఎన్డీఏ లేదు అని. ఇండైరెక్ట్ గా చెప్పడమే కదా, డైరెక్ట్ గా చెప్పడం ఇండైరెక్ట్ ఉంది. పక్కన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉన్నాయి. తెలంగాణలో టీడీపీ ఉంది, పూర్వవైభవం కొరకు ప్రయత్నం లోకేష్ చేస్తున్నాడు. జనసేన ఉంది, దానికి పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించాడు మేము పోటీ చేస్తామని. అంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉంటాయి. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీడీపీ, బీజేపీ వర్సెస్ జనసేన అనే ఫైట్ ఉంటుంది. టీడీపీ, జనసేన అయినా కలిసి పోటీ చేస్తారో తెలియదు. సో ఈ కాంటెక్స్ట్ లో ఎన్డీఏ ఇక లేదు, తెలంగాణలో ఎన్డీఏ అనే ప్రసక్తే లేదు, ఒంటరిగానే పోటీ చేస్తాం అని అమిత్ షా ప్రకటించిన ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఆ క్లారిఫికేషన్ ఎందుకు ఇప్పుడే వచ్చింది మనందరికీ తెలుసు. దానిపైన నేను ఎక్కువ మాట్లాడడం బాగుండదు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో కలవరం పుట్టవచ్చు. ఒక్కసారి మనం టీడీపీ, జనసేనతో కనుక కలిస్తే తెలంగాణలో ఉన్న మూలాలు కూడా పోతాయేమో అన్న భయం కూడా పట్టవచ్చు. ఇటీవల పరిణామాల ప్రభావం ఆ పార్టీ పైన ఉండవచ్చు. అందుకే కదా పార్టీ జాతీయ నాయకత్వం ఇంత తొందరగా, ఇంత ముందుగా, ఇంత చర్చ నడుస్తున్న సమయంలో క్లారిటీ ఇచ్చి మేము ఎన్డీఏ కాదు, ఒంటరిగానే పోటీ చేస్తాం ప్రకటించారు కదా.